సంతోషంగా ఉంది. ఈరోజు చాలా రోజుల తర్వాత అందరినీ ఒకే డయాస్ పైన చూస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు, చాలా ఛాలెంజెస్, చాలా కష్టాలు. ప్రభుత్వం వచ్చింది కానీ అప్పుల మూటతో పాటు వచ్చింది. 10 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారు గత ప్రభుత్వం. ఈ అప్పుల్లోంచి ఈరోజు మన రాష్ట్రం, మన నాయకులు, కూటమి నాయకులు, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకం కలిగించారు. ఈ నమ్మకం 2 సంవత్సరాలు కాదు, రాబోయే తరాలకి నమ్మకం కలిగించారు. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, అలాగనే జనసేన ప్రభుత్వం, మన బీజేపీ వాళ్ళతో కలిసి ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో తరాలకి ఈరోజు బిడ్డల భవిష్యత్తు ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. పాతకాల ఆలోచనలు అవన్నీ. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు రావాలి. గతంలో ఇండస్ట్రీస్ వస్తే గత ప్రభుత్వంలో దాంట్లో వాటాలు అడిగేవాళ్ళు. ఇండస్ట్రీ వద్దు, ఏం వద్దు, మీ ఆంధ్రప్రదేశ్ వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి మీరు చూస్తే మనకు రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్స్ వచ్చాయి. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. 1000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చుండేవి, పారిపోయారు. అదాని డేటా సెంటర్ పారిపోయింది వైజాగ్ నుంచి గతంలో. లూలు పారిపోయింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్, అంటే ప్రపంచంలో అతిపెద్ద 500 కంపెనీల్లో ఒక కంపెనీ వైజాగ్లో పెడితే పారిపోయింది. ఎందువల్ల? వ్యాపారస్తులకి రండి, మా దగ్గర పనిచేయండి, మంచి మన దగ్గర టాలెంట్ ఉండే యువత ఉంది, మంచి వసతులు ఉన్నాయి, తొందరగా బిజినెస్ కావాల్సిన పర్మిషన్స్ ఇస్తాము, ఇవి చెప్తే ఎవరైనా వస్తారు. కానీ మీ వ్యాపారంలో సగం భాగం ఇవ్వండి అంటే ఎవరు వస్తారు? ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఈరోజు నమ్మకం కలిగియాలంటే ఈజీ కాదు. ఒక వ్యాపారస్తుడు తన పెట్టుబడులు పెడితే కనీసం 10 సంవత్సరాలు లేనిది బ్రేక్ ఈవెన్కి రాడు. ఒక ఇండస్ట్రీ పెడితే బ్రేక్ ఈవెన్కి రారు. ఈడ 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారుతుంటే ఏ వ్యాపారస్తుడు ఎవ్వరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రారు. గతంలో జరిగిన తప్పు అదే. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మళ్ళా 3 రాజధానులు చెప్పారు. ఎవరికి నమ్మకం కలగద్ది? ఉదయం నిద్రలేసి ఇష్టం వచ్చిన మాటలు చెప్తా ఉంటే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? పక్క దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం అవసరం, స్థిరమైన నాయకత్వం అవసరం. అందుకోసమే ఈరోజు ఒక పక్క ప్రపంచం మొత్తంలో ఈరోజు తెలుగువారన్నా, ఆంధ్ర రాష్ట్రం అన్నా, చంద్రబాబు అన్నా ఒక గౌరవం, ఒక నమ్మకం ఉంది. ఈరోజు అది అందరికీ మనం చేస్తున్నా. ఏ ఇండస్ట్రియల్ సమ్మిట్లో వెళ్ళినా, అది మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళినా, మీకు కెనడాలో వెళ్ళినా, ఎక్కడ సమ్మిట్ జరిగితే అక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా లోకేష్ బాబు గారు అక్కడ ఉంటున్నారు. ఇప్పుడే సిఐఏ సమ్మిట్ ఒకటి జరుగుతూ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఈరోజు లోకేష్ గారు అక్కడ ప్రసంగం చేస్తున్నారు. అంటే ఈరోజు భారతదేశంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయో దాంట్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే అది లోకేష్ గారి యొక్క కష్టమని కానీ మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈజీ కాదు, ఓట్లు వేయించుకున్నంత ఈజీ కాదు పెట్టుబడులు ఒక వ్యాపారస్తుడిని ఇక్కడ తెచ్చుకోవాలంటే. ఈరోజు ఆ నమ్మకం కలిగించాం. ఒకటి, అందరూ ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగాయి, ఆ ధరలు పెరిగాయి, ఈ ధరలు పెరిగాయి అంటున్నారు. ఒక్కసారి ఏం జరుగుతుంది ప్రపంచంలో తెలుసా? ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. ఒక పక్క అక్కడ జరుగుతుండే యుద్ధం ఇప్పుడు ఆగింది 2-3 రోజుల నుంచి. ఆ యుద్ధంకి ఇంకో పక్క యుఎస్ లాంటి పెద్ద కంట్రీస్ అన్నీ మన పైన సుంకాలేసి చాలా ఇబ్బందులు. ఇటువంటి ఇబ్బందుల్లో కానీ ఈరోజు భారతదేశం దూసుకెళ్తూ ఉంది. ఎందుకంటే నమ్మకం, ఆ నమ్మకం కలిగించాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పక్క దేశాలతో కంపేర్ చేసుకుంటే, పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రం
చాలా సుభిక్షంగా ఉందని కానీ మీ అందరికీ తెలియచేస్తున్నా. ఎలక్షన్ అప్పుడు సూపర్ 6 చెప్పాం, ఈరోజు అది చేసి చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేశారు. 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని తీసేశారు. ఆయన ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు బాగా చేస్తానంటే ఎలాగా? ఒక రాజుకు ఉండాల్సిన గుణం ఏంటి? దాతృత్వం. అది కానీ పేదవాళ్ళకి అన్నం తీసేసిన వ్యక్తి రాజు కాలేడు, నాయకుడు కాలేడు. ఈరోజు అటువంటి అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ రాగానే మనం ఇమీడియట్గా తీసుకొచ్చాం. ఈరోజు ఎంతమంది రైతులు, రైతు కూలీలు, కష్టపడే వాళ్ళందరూ ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తారు. ఇంత అన్నం పెట్టలేని వాళ్ళవి దేశాన్ని బాగా చేయగలుగుతామా? బిడ్డల భవిష్యత్తును బాగా చేయగలుగుతామా? అందుకోసమే ఈ యొక్క కూటమి, ఈ యొక్క మిగిలిన 3 సంవత్సరాలే కాదు, రాబోయే 10 సంవత్సరాలు కానీ కూటమిని మనం ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఖచ్చితంగా ప్రజల యొక్క శ్రేయోభిలాష మనం అయితే, ప్రజలు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని మనం తీసుకొని రావాలి. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.